ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రాంతి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు పునరుద్ధాన సహవాసము ద్వారా మీరు వాక్యంతో ఎంతో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతగానో సంతోషించుచున్నాము. ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరు. ఇప్పుడు మా తండ్రి గారు బ్రదర్ ఎం శ్యామ్ గారు వాక్యాన్ని అందించెదరు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరొక ఎపిసోడ్లోకి దేవుడు మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా? అలాగే విన్న వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ధ్యానించినట్లయితేనే మన ముఖ్య ఉపదేశము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తేనే మనం ప్రార్థించగలం. ప్రార్థిస్తేనే మనం దేవుని స్తుతించగలం. స్తుతిస్తేనే మనం ఆయన్ని మహిమపరచగలం. గనక మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఈరోజు ప్రాముఖ్యమైన అధ్యాయము యోహాను సువార్త 15:1-16 మనం కొన్ని చూసుకుంటూ ముందుకు సాగిపోదాం. యోహాను సువార్త 15:1 యేసు నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటే నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ కూడా తీసి పారవేయును. అంటే ముందు ఏమంటున్నారైనా నాలో ఫలింపని ప్రతి తీగనైనా తీసి పారవేయను. ఆ నాలో అంటే మనం ఎవరిలో ఫలించాలి? యేసులో మనం ఫలించాలి. ఫలించకపోతే ఆయన తండ్రి అందులో ఏ తీగ అయితే ఫలించదో ఆ తీగనైనా తీసి పారేస్తానంటున్నాడు. ఒకటి. 2వ నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేయను. కనుక ఫలించే తీగని మరీ ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలనైనా తీసివేస్తానంటున్నాడు. అలాగే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే యేసు స్వయంగా చెప్తున్నాడు, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. అంటే ఆయన మాటను నమ్మడమే మనం పవిత్రత, ఆయన యందు విశ్వసించడమే పవిత్రత, ఆయనలో అంటుగట్టి ఉండడమే పవిత్రత. కనుక మళ్ళా నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ముందు మనం ఎవరిలో నిలిచి ఉండాలంట? యేసులో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటానంట. కనుక తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ దానంతట అది ఎలాగ ఫలిస్తుంది? ఫలించదు కదా. నా యందు నిలిచి ఉంటేనే కానీ నువ్వు ఫలించరు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఎవరు కూడా ఫలించరు. కనుక మనం ఎవరిలో నిలిచి ఉండాలా? యేసు యొక్క వాక్యంలో మనం నిలిచి ఉండాలంటాడు. కనుక ఎవడైనా నా యందు నిలిచి ఇండునో వాడు బహుగా ఫలించు. నా యందు ఎవరైతే నిలిచుంటారో వారు బహుగా ఫలిస్తారు. అయితే యేసు ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎలా వాడు తీగ వలె బయట పారవేయబడును, మనుషులతో అది కాల్చివేయబడును, పోగివేసి కాల్చివేయబడిన అంటాడు. కనుక అందుకనే అదే మాట దావీదు మహారాజు కూడా అంటారు కదా, దుష్టుల ఆలోచన చెప్పుకొని నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్ర దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అయితే దుష్టులు అలాగ ఉండక ఏం చేస్తుంటే గాలికి చెదరగొట్టు పుట్టు వలే ఉండును. కనుక మనం ఎలా ఉండాలా? దేవుని వాక్యం దగ్గర మనం కూర్చోవాలి. ఆనాడు దావీదు అంతకుముందు ఆయన ఏమంటున్నాడంటే ఆయన దేవుని వాక్య సన్నిధి దగ్గర కూర్చున్నారు కనుక ఆయనలో అంట పెట్టుకున్నాడు. అందుకే దావీదు మహారాజు ఆయన దావీదు కీర్తన 80వ కీర్తనలో ఆయన ఏమని మాట్లాడుతున్నారో కొన్ని విషయాలు మనం చూసి ఇంకా ముందు సాగిపోతాం. మనం ఏంటంటే క్రొత్త నిబంధనలో ఏవైతే మాట ఉందో పాత నిబంధనలు కూడా అది ఎక్కడుందో అన్నది మనం ఇప్పుడు కూడా వివరంగా విపులంగా మనం చూడాలి. కీర్తన 88 నుంచి మనం 16వ వచనం వరకు మనం చూసినట్లయితే, నీవు ఐగుప్తీలో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితిని, అన్యజనుల నుండి వెళ్ళగొట్టి దాన్ని నాటితిని, దాన్ని తగిన స్థలంలో సిద్ధపరిచితిని, దాని వేర్లను లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను, దాన్ని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షం వలె ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించనే, యూఫ్రటీస్ నది మరొకని దాని రెమ్మలు వ్యాపించను, త్రోవలు నడిచి వారందరూ దాన్ని తెంచివేనట్లు దాని
దాని చుట్టూ కంచెను నీ వేలపాడు చేసేటివి, అడవి పందులు దాన్ని పెళ్లగించును, పొలములోని నీ పశువులను దానిని తినివేచున్నవి. సైన్యములకు అధిపతికి యెహోవా, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కలు కాయును, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మలను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించిపోతున్నారు. కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలను బట్టి ఇక్కడ దావీదు మహారాజు గారు కూడా అయ్యో ఈ ప్రజలంతా కూడా పాడైపోయారని చెప్పి ఆయన న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటన అంతా కూడా గుర్తించుకుని ఈ కొరాహు కుమారులు దావీదు వీరంతా కూడా అనేక పర్యాయములు న్యాయాధిపతుల కాలంలో మరి ఇశ్రాయేలు 12 గోత్రం వారు కూడా మోయాబీల చేతను, అమ్మోనీల చేతను, హిత్తీల చేతను, యెబూసీల చేత వారిని వీరు దాసులుగా చేసుకోమంటే వీరే వారికి దాసులు అయిపోయినప్పుడు అయ్యో నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి నాటితివే, ఇందుకు ఈ విధంగా అయిపోయాయి, ఈయన ఖాయము నాయనా అని మరలా దావీదు తన యొక్క జీవితంలో కొరాహు కుమారులు కానీ దావీదు కానీ ఆ కీర్తనల వారు ఆ విధంగా దావీదు కీర్తనలో రాయబడడం జరిగింది. కనుక ఇక్కడ మరి పనికిరాని తీగలు అంటే వారు ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది ఏమయ్యారంటే మరి అనేక పర్యాయములు దేవుని అంటూ ఆయన కొరకు ఆయన నాటితే వారు అన్యాచారాలకు విగ్రహాన్ని తిరిగిపోవడం వల్ల వారు అనేకమైన శ్రమలు శోధనలు ఎక్కువయ్యాయి. అందుకని ఇర్మియాలో కూడా అంటారు కదా, యెహోవా దేవుడు పశ్చాత్తాపడి మాట్లాడుతున్నాడు. ఏమనంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లి నిన్ను నాటితేనే కేవలము నిష్కరమైన విత్తనములను చెట్లను వంటి దాన్ని నిన్ను నాటితిని, నాకు జాతిహీన ద్రాక్షవల్లి నీ వెట్లు భ్రష్టమైపోతివి. ఇశ్రాయేల్ నిన్ను నేను ఎంతో శ్రేష్టమైన వాటికి నేను నాటితేనే నువ్వు భ్రష్టమైన వాటి ఎలాగైపోతివి అని చెప్పి అక్కడ చింతిస్తున్నారు. కనుక ఇక్కడ నూతన నిబంధనలో కూడా ఏం చేస్తుంటే అయ్యో మీరు తండ్రి యొక్క మాట వినలేదు, ఇప్పుడు నా మాట అయినా మీరు వినండి అని శిష్యులతో ఆయన ఏం చేస్తారంటే శిష్యులకి ఆయన ఈ వాక్యాన్ని మరి 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటుందంటే యోహాను సువార్త 14లో ఇదిగో నేను మీకు ఫలాన్ని సిద్ధపరచి వెళ్తున్నానని చెప్పి అక్కడ శిష్యులతో చెప్తూ ఈ 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం కూడా యేసుప్రభువు వారి యొక్క చివరి మాటలుగా వారు ఆయన హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా శిష్యులకు తెలియజేస్తున్నారు. ఏమనంటే ఇదిగో మీరు ఎంతవరకు నా మాట నమ్మండి, నేనును తండ్రిని ఏకమై ఉన్నాము, నా యందు మీరు నిలిచియుండు, నీ యందు మీ యందు నేను నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిని ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఆయన ఏమన్నా అడగాలన్నమాట. అలాగే నేను కూడా కొన్ని దినాలు మరి దేవుని వాక్య నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడిని. నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెట్టానో నేను అప్పుడు దేవునిలో కూర్చుని దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు. అప్పుడు నాకు కూడా మంచి ఆశ కలిగేది అనమాట. ఒకనొక దినాన్ని నా భార్యతో నా అమ్మాయి కొంచెం పెసరట్టు నెయ్యి వేస్తావా అన్నాను. నెయ్యి వేస్తావంటే ఆమె ఏమందంటే వండడానికి నూనె లేదు కానీ మీకు మళ్ళీ నెయ్యి వేయాలని ఆమె ఎంతో నా మీద కష్టంగా మాట్లాడినప్పుడు అప్పుడు నేను మళ్ళీ ప్రార్థించాను, ప్రభా నీ యందు నేను ఇష్టంగా ఉన్నాను, నా యందు నువ్వు, నీ యందు నన్ను నిలిచి ఉన్నమన్నా ప్రభా, నీ వాక్యాన్ని నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను కనుక నాకు కావాల్సినవన్నీ సమృద్ధిగా నువ్వు దయచేయి నాయనా అని అడిగినప్పుడు దేవుడు మరి ఆ దినాన్ని నుంచి కూడా ఏది అడిగినప్పటికీ కూడా మరి దేవుడు దయచేయడం మొదలుపెట్టాడు. ఎన్నో విషయాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కనుక మన దేవుని యందుండి, దేవుడు మనకి యేసునందు మనం నిల్చుండి మన యందు యేసు నిల్చుంటే నీకు ఏది ఇష్టమో అది అడుగుమన్నాడు. నేను అప్పుడు అన్నాను కదా, అప్పటికి ఇంకా నా కుమార్తె వివాహం జరగలేదు. అటువంటి కష్టమైన పరిస్థితిలో మరి ప్రభు మరి అన్నాను కదా, అమ్మ మన చిన్న కారు కొందామా అంటే అవన్నది కదా, కూతురు పెళ్ళి కూడా చేయడానికి స్తోమత లేదు కానీ కారు కొనగలమా అన్నది. అయితే మరి విశ్వసించాను, నమ్మాను. మరి అలాగే కొద్ది రోజులు అప్పటికి మరి నా కుమార్తె యొక్క వివాహం ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా బిఎంసీ చర్చిలో చేయడం జరిగింది. ఆ తర్వాత నిజంగా మరి దేవుని కృపను బట్టి ఇప్పుడేమైనా అడిగి అమ్మ మరి పలానా కారు కొందామా అని అన్నాను అనుకోండి, ఆమె అంటది కదా, అయ్యా మీరు కొనగలరండి. ఒకప్పుడు మరి పెసరట్లోకి నెయ్యి లేదన్నావు, ఇప్పుడు నువ్వు ఎలాగనంటే మీకు దేవుడు సహాయం చేస్తాడన్నారు. కనుక ఆ విధంగా మరి గత సంవత్సరంలో కూడా మరి ఒక చక్కటి కారు కూడా కొనగలిగాను. ఇవన్నీ దేని కొన్ని కారే కాదు, ఇల్లు, కారు, బండి అన్నీ కూడా దేవుని మనం యేసు యందు మనం నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడిగి, దానికి ముందు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం అడుగుతామని దేవుడు మనకి ఇస్తారు. కనుక అలాగే మరి నాయనా మరి నీకు నేను కోరుకున్నదంటే జ్ఞానవాక్యము, బుద్ధివాక్యం అనే వరాన్ని కోరుకున్నాను. ప్రభా నువ్వు నాకు జ్ఞానవాక్యం దయచే, బుద్ధివాక్యం దయచేనాను. అలాగ ఈ రెండు కూడా కోరికలు అన్నింటిలో కూడా చాలా పెద్ద
పెద్దదనమాట. అంటే ఈ రెండు చాలా అసాధ్యమైన అనమాట అండి. ఏదో చిన్న చిన్న వరాలు అడిగితే దేవుడు ఇస్తారు, కానీ ఇది పెద్దదనమాట. జ్ఞానవాక్యం బుద్ధివాక్యం అంటే అది చాలా కష్టమైంది, చాలా టైం పడుతుంది. ఇదిగో ఇప్పటికి 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. కనుక దేవుడు చెప్పేది ఏంటంటే, యేసయ్య చెప్పేది ఏంటంటే, మీకు ఏది ఇష్టమో అది అడిగినంటే దేవుని వాక్యం మర్మాలు తెలుసుకున్న ఆశ ఉంది. ప్రభువా నీ మర్మాలు నాకు తెలియజేయని అడిగినప్పుడు దేవుడు మరి అనేక పర్యాయంలో అనేక రకాలుగా దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని మర్మాలు బోధించడానికి, గ్రహించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ దినమైతే మరి ధనధాన్యాలు, బంగారు భాగ్యాలు, వెండి కంటే మరి గొప్పది ఏంటంటే పరలోక రాజ్యం ఉన్నదని, నిత్య రాజ్యం ఉన్నదని, నిత్య జీవం ఉన్నదని, ఇదిగో మనం మరణిస్తే నిత్య జీవానికి వెళ్తామని ఆ దృఢమైన విశ్వాసం, నమ్మకం ఉంది. అటు విధంగా అనేక మందికి ఆ నిత్య రాజ్యానికి, ఆ మహిమ రాజ్యంలోనికి చేయడానికని ఆశ కలిగినాను. కనుక మన సబ్జెక్టులో ఎప్పుడు కూడా మహిమ రాజ్యము, నిత్య రాజ్యము అనే అంశం మీద మనం మాట్లాడతాం, మరొక దాని విషయంలో కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, మరి నా యందు మీరు నిలిచి ఉండి అని చెప్పారు. అలాగే 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రిని మహిమపరిచినట్లు తండ్రి ఇందువలన మీకును నా శిష్యులవుతారు. ఎందుకంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులవుతారు. కనుక దేవుడు మనకి ఏది అడిగినా, నేనంటాను కదా, ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన ప్రతి క్రైస్తవుడు కూడా పేదవాడిగా ఎవరు కూడా ఉండరని నేను రోజు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకప్పుడు నేను చాలా బహు పేదవాడిని, అయితే ఈరోజు నేను దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడినాను నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుని వాక్యం ఉదయం చదువుతాను, మధ్యాహ్నము, రాత్రి అలాగే ఏ సమయం ఉన్నా సరే 2-3 కనపడుతుంటే వారితో సంభాషణ వాక్యం. అందుకే అన్నాడు మలాకి 4:5 ఏమంటున్నారంటే, యెహోవాను గురించి ఎవరైనా మాట్లాడుకున్నట్లయితే ఆయన చెవియొగ్గి ఆలకించును, ఆ మాటలన్నీ గ్రంథంలో రాస్తాడంటారు. నేను అంటాను కదా, ప్రతి క్రైస్తవులు కూడా క్రీస్తులను విశ్వసించిన వాళ్ళారా, మనం ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి మాట కూడా మాట్లాడినట్లయితే మనకి జీవ గ్రంథం ఒకటి ఉంటుంది, మన దేవుని గురించి మాట్లాడిన యొక్క గ్రంథం ఒకటి ఉంటుందని కూడా ఇక్కడ రాయబడడం జరిగింది. కనుక ఆయన మనకి ఈ లోకంలో ఎందుకు ఇస్తాడంటే, తండ్రి మహిమపరచబడ్డానికే. మనకి గొప్ప కార్యం చేసినట్లయితే మనం దేవునికి స్తుతిస్తాం కనుక ఆ స్తుతిని బట్టి ఇదిగో దేవుడు మహిమపరచబడ్డంటే మానవునికి ఏదో గొప్ప కార్యాలు చేయాలైనా, దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన గొప్ప బహుమానం ఇచ్చినట్లయితే ఆయనే మహిమపరచబడతాడంట. కనుక ఇందుకు నాకు శిష్యులగుదురు అంది. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించదని నా ప్రేమ యందు మీరు నిలిచియుండుడి. తండ్రిని నేను ఎలాగ ప్రేమించుతునో మీరు నన్నును కూడా అలాగే ప్రేమించండి, నా ప్రేమ యందు మీరు నిలిచియుండుడి అని యేసు ప్రభువు అని చెప్తున్నాడు. ఇక్కడ నా యందును మీరు, నా ప్రేమ యందును మీరు అనే మాట సుమారు 5 పర్యాయములేమో ఆ యేసు ప్రభుతుంటే, ఇంక ఉన్న 5 పర్యాయములు దేవుని ప్రేమ యందు. మొత్తానికి ఈ యొక్క యోహాను సువార్త 15:1-16 వరకు చూసినట్లయితే నిలిచియుండుడి అనే మాట 10 పర్యాయములకు పైనే మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానించాలి. కనుక నేను నా తండ్రి ఆజ్ఞలు గైక్కొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము, యేసు అంటున్నాడు కదా, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమును మీరు ఒకరినొకరు ప్రేమించవలనే నా ఆజ్ఞ. ఇక్కడ ఏమంటే, నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను కనుక మీరును కూడా ఒకరినొకరు ప్రేమించవలనదే నా ఆజ్ఞని ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ 12వ వచనంలో మాటను తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే, అందుకనే మనం ఫలించాలి, పనికిరాని తీగలను తీసి పారవేయును. ఏంటంటే పనికిరాని తీగలనైనా తీసి పారవేయును. ఇక్కడ మనం మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూసినట్లయితే ఏంటి మనలో ఉన్న పనికిరాని తీగలు మనం తీసివేయాలంటే నెక్స్ట్గా మనం అది చూద్దాం. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు యేసుప్రభు వారు ఏమైతే మాట చెప్తున్నారో అదే మాటను ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయండి. 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నయు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకుంటకు నీవు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతటి అనగా కట్టడలను
విధులను ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారమును పాలు తేనె ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. మనం ఏంటంటే పాలు తేనె ప్రవహించు దేశంలో ప్రవేశించుటకు మీరు వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఏంటంటే కట్టడలను ఆజ్ఞలు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడండి. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేస్తాను అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇదిగో నేను మీ దేవుడైన యెహోవా యందు మీరు భయభక్తి కలిగి, మోషేకు దేవుడు స్వయంగా చెప్తున్నాడండి. ఇగో ప్రత్యక్ష గుడారంలో నుంచి ఇది ఎప్పుడంటే మరి 40 సంవత్సరాలు పెద్దవారంతా కూడా 20 సంవత్సరాలు మొదలుకొని పైవారంతా కూడా చనిపోయారు. ఇక చిన్నపిల్లలకంతా కూడా 20 మొదలుకొని ఆ పై ఉన్న వారందరూ కూడా మరొకసారి ద్వితీయోపదేశ కాండం అనగా రెండవ పర్యాయము ఆ 1 సంవత్సరం మొదలుకొని 20 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరూ కూడా వారి పెద్దవారై ఎదిగారు కనుక వారి ద్వారా దేవుడైన యెహోవా మోషేతో ఈ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఎలాగంటే ఎప్పుడు దేవునితో అంటుకట్టుకుని ఉండాలి. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. కనుక ఇక్కడ ఏమంటే పూర్ణ ఆత్మతోను. నిజమే, మనం ఎప్పుడైనా పూర్ణాత్మతో మనం దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే అండి మనకి ఎంతో నేర్పిస్తుందండి. బాధలో ఉన్నప్పుడు, విచారణలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనకు నేర్పిస్తుందండి. ఏమంటుందంటే ఎవని మనసు నా మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునని యెషయా 26:3 చెప్పినట్లుగా ఎప్పుడైనా మనం వాక్యం దగ్గర కూర్చుంటే మనం మనసంతా ప్రభువా నేను అనేక ప్రభువా ఇదిగో నేను నీ మీద అనుకున్నానయ్యా, నాకు పూర్ణ శాంతి కలుగు చేయనాయన అని నేను ప్రార్థించినప్పుడు, ఆ వాక్యం దొరికినప్పుడు, అప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు మరి అనేకమైన శ్రమలోంచి సమస్యలోంచి దేవుడు మన భారమంతా ఆయన మీద వేయాల. ఇదిగో మనుషులతో, అక్కజనులతో, అన్నదమ్ములతో ఎవరితోనే చెప్తే మనంతా దాన్ని పెద్ద చేసి దాన్ని మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. అందుకని దేవుని వాక్యం దగ్గర మనం నిజమైన క్రైస్తవుడు చేయవలసిన ఈ చివరి దినాల్లో మనం చేయవలసిన పని దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఒకప్పుడు అంటే గ్రంథం దొరికేది కాదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 10 బైబుల్, 5 బైబుల్, 2, 3 ఎన్నో బైబుల్ ఉంటున్నాయి కనుక తప్పనిసరిగా బైబుల్ ఎందుకంటే మన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ద్వితీయోపదేశకాండం 6:4 మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలని నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులను వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇంట్లో కూర్చుంటున్నామా? ఇంట్లో కూర్చోవాలి తప్పనిసరిగా అండి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం కొరకైనా మనం ఏం చేయాలంటే మరి చక్కగా కూర్చుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించమంటున్నాడు. అక్కడ ఆనాడు చెప్తున్నాడు కదా, మరి ఏదో చెప్తున్నాడు, ఇదిగో మార్త విస్తారమైన పనులతో ఉన్నది కానీ యేసు చెప్తున్నాడు ఇదిగో మరి అయితే నా పాదముల మీద కూర్చుని దేవుని వాక్యాన్ని వింటుంది అన్నది. అక్కడ స్త్రీలకి చెప్తున్నారు, ఇక్కడ పురుషులకి చెప్తున్నారు. పాత నిబంధన అంతా పురుషులకి చెప్తున్నాడు. పురుషులకి చెప్తున్నప్పుడు పురుషులు కూర్చోకపోవడం వల్ల ఇదిగో ఆయన మరి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు స్త్రీల మధ్యాన్ని పరిచయం చేసి ఆ వారికి ఇదిగో మరియా యేసు పాదమేళ్ళ కూర్చుని అయినా ఆమె నేర్చుకుంటుంది. ఇక్కడ కూర్చుని పురుషులకి చెప్తున్నాడు, ఇదిగో మీరు కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలంటండి. నడిచినప్పుడు, బండి మీద వెళ్ళినప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఒకవేళ భయ ఆందోళన ఉన్నప్పుడైనా సరే నీకు దేవుని వాక్యాన్ని అది జ్ఞాపకం చేసి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, మనశ్శాంతిని పుట్టిస్తుంది, గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప శక్తిని ఇస్తుంది. కనుక ఇక నువ్వు కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు నడిచినప్పుడు, నువ్వు త్రోవలో నడిచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు నువ్వు వాటి గురించి మాట్లాడాలి. మనం పండుకున్నప్పుడు నిజమే దావీదు కూడా అంటాడు కదా, అయ్యో నేను మంచం మీద ఎక్కి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయుచున్నాను అంటే కొంతమంది అంటారు అయ్యో మంచం మీద. అవును, నువ్వు చేయవలసినంత చెయ్యి. మరలా నువ్వు పండుకున్నప్పుడు కూడా నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే మరి నిజంగా అక్కడ మనం పండుకున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ నీకు తెలిసిన వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా. ఆయన నీకు ఏ విధంగా తెలుసో ఆ విధంగానే స్తుతించాలి. నేనైతే పండుకునేటప్పుడైతే మరి చక్కగా ప్రార్థన అంతా ముగించి దేవుని వాక్యం ధ్యానించినప్పుడు కూడా చక్కగా ఆయన పండుకున్న నిద్రలోకి వెళ్ళే ముందు మహాగణ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాంతర్యామి జీవమగల దేవ జీవించువాడ అనాథుల తండ్రి ఆదనక తత్మ దిక్కెరిగిన దేవ నా అవసరం నా కోట నా కొండ నా ఆశ్రయమ రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఆ రాజుగా రానయ్యన్నవాడ నిన్న నేడు ఏకరీతకున్న దేవ ఆకాశాన్ని విశాలపరిచిన కూడా భూమికి పునాది వేసిన కూడా నరుడికి జీవాత్మ దేవ ఆకాశ మహాకాశంలో భూమిని సముద్రం కాపాడుతున్న దేవ గొప్ప దేవ ఓ నీకే స్తోత్రం నాయన మహాగరుడు 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 మహోన్నతుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఈ విధంగా మరి చక్కగా మనం నిద్రలోకి వెళ్ళినట్లయితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కనుక మరి దేవుడితో మనం ఎప్పుడు కూడా మనం అప్పుడు ఆయన మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. కనుక దేవుడు మనకు తప్పనిసరిగా ఇవ్వాలంటే
మనం పండుకున్నప్పుడు లేచినప్పుడు నువ్వు మాట్లాడవలను, చూచినగాను నీవు వాటికి నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నులు బాసికంలో ఉండవలను, నీ ఇంటి ద్వారబంధం మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాసుకొనవలను. కనుక ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుని మనం పూర్ణ శక్తితోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. మన దేవుడిని యెహోవాను ఎప్పుడైతే ప్రేమిస్తామనట అప్పుడు ఏ ఇంటిలో కూడా కొద్దు ఉండదండి. అబ్బా ఒకటే మిగులుతుంది, బలే ఒకటే మిగులుతుంది. నిజమే, ఇంత గొప్పగా వాడబడుతుంది, ఇంత గొప్పగా చేస్తున్నాం, ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప ఆర్భాటంగా చేస్తున్నాం కనుక మరి ప్రజల నుంచి మనకు మిగిలేది ఏంటంటే, నేనైనా సరే అబ్బా శ్యామ్ గారు చాలా బాగా చెప్పారండి, నాకు మిగిలేది ఏంటంటే అబ్బాయి మిగులుతుంది. కానీ దానికి తగినట్టుగా నేను లోపలికి వెళ్ళి నా తండ్రి దగ్గర, అందుకే అంటున్నాడండి మత్తయి సువార్త 6 మనం చూసినట్లయితే, మీరు గదిలోనికి వెళ్ళి మీరు తలుపు వేసుకుని నీ రహస్యమందు నా తండ్రికి నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొర నీ ప్రార్థన ఆలకిస్తాడంట. ప్రజల కొరకు ప్రజలు చేయాలి, మన కొరకు మనం చేయాలి. అలాగని బయట చేయొద్దని నన్ను ఖచ్చితంగా ఇంట్లో చేయాలి. నువ్వు బయట 10 నిమిషాలు మాట్లాడితే, బయట 5 నిమిషాలు నువ్వు యాక్ట్ చేస్తే, బయట నువ్వు ప్రదర్శిస్తే, ఇంట్లో నువ్వు గంటల తరబడి మనం ప్రార్థన చేసిన, గంటల తరబడి మన దేవుని వాక్యాన్ని ధ్యానించిన దానికి ప్రతిఫలంగా దేవుడు దీవిస్తాడండి. ఈ రోజుల్లో మనం అంతా కూడా వేషధారుల వలె ఉంటున్నామేమో చూసుకుందాం. నేను ఒకప్పుడు అలాగే వేషధారిగా ఉండేవాడిని. ఎన్నో సంవత్సరాలు వేషధారణ భక్తికి దానివల్ల సమయం వేస్ట్, వృధా, సమస్తము అన్నీ వృధా అవుతాయి. కనుక అటువంటి వేషధారణ భక్తిని విడిచిపెడదాం. ఈ చివరి దండంలో మనం ఉన్నాం కనుక అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా, అందుకే దేవుడు చెప్పాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించమని. అలా ప్రేమించిన వారికంట 10వ వచనం అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ పితరులు అయిన అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశమును ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురాలు ఇస్తానండి. నిజమే, నేను అలాగే మరి 93వ సంవత్సరం వరకు కూడా, 90వ సంవత్సరం నుంచి 93వ సంవత్సరం వరకు మరి దేవుని వాక్యం ధ్యానించి 95 మరి 93లో నేను స్థలం కొన్నాను. 95లో మరి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు నిజంగా నేను నాకేంటంటే కట్టని ఇల్లు అండి. నేను పునాదులు తవ్వలేదు, నేను గోడలు కట్టలేదు, ఒక స్లాబ్ ఒకటి వేసాను. చాలా అతి తక్కువ రేటుకి నాకు ఆ దినాల్లో 20,000 రూపాయలకి దేవుడు చక్కటి ఇల్లు. నేను వెళ్ళి స్లాబ్ వేసుకున్నాను. ఆ స్లాబ్ పైన మరలా ఇంకో స్లాబ్ వేసి ఇంకో బిల్డింగ్ కట్ట. కనుక నీవు కట్టని పురములకి ఇస్తానంటున్నాడు. ఎలాగేస్తే ఆయనతో మనం అంటగట్టుకున్నప్పుడు, ఆయనలో మంట. నేను చెప్తాను కదా, ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా, క్రైస్తవుడు అని కూడా పేదవాడు ఉండడు. ఎందుకంటే దేవుని వాక్యం ఒకవేళ అలా ఉన్నట్లయితే, నిజమైన క్రైస్తవుడు పేదవాడిగా ఉన్నట్లయితే దేవుడు అబద్ధకుడుగా కాదు. కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక మనం పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మనం ఆయన్ని యెహోవా యందు మరి భయభక్తి కలిగి ఉండాలని అక్కడ యేసు అన్నాడు, నా యందు మీరును, మీ యందు నేను నిలిచి ఉన్నాను. ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. అలాగే అంటే నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నేను నింపిద్దని అంటున్నాడు. నిజమే, ఇల్లు కట్టిన తర్వాత ఎన్నో మరి సమస్యలతో కొద్దిపాటి అప్పులు ఉన్నప్పుడు నేను అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన నా అప్పును 5,000 రూపాయలు ఒకళ్ళ దగ్గర నా ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, అయ్యా నా యొక్క ఈ ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ అప్పులు నాకు విడుదల దయచే నేను ప్రార్థించినప్పుడు కొంతమంది సేవకులు పిలువనంపించి వారికి మంచి భోజనం పెట్టి వారితో ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో మరుసటి రోజు నేను అప్పు తీరాలని ప్రార్థించినప్పుడు అప్పులు వాడు మరుసటి రోజు వచ్చాడండి. అయ్యా నువ్వు నాకు ఇవ్వాల్సిన దానాన్ని నా బాకీ నాకు తీర్చు, నీ కాగితాలు నీకు ఇచ్చేస్తాను, నేను స్థలం కొనుక్కున్నాను అతను కూడా అంటే, అప్పుడు నేను వెంటనే ప్రభా ఇదిగో నేను అప్పులు తీరాలని ప్రార్థన చేశాను, ఈవేళ అప్పులు వాడు వచ్చాడు, ఆ బాకీ తీర్చమంటున్నాడు, ఆ బాకీ నువ్వే తీర్చిన ఆయన నేను ఆయన మీద భారం వేసినప్పుడు ఒకరోజు నేను చక్కగా మరి నేను ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉండేవాడిని. అది 95వ సంవత్సరం మరి ఆ దినాన్ని వర్కర్స్కి తాళం ఇచ్చేసి నేను వేరే చోటకి వెళ్ళినప్పుడు వాడు ఏం చేసింటే ఆ ముందు రోజు తాళం పట్టుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పని చేయడానికి నాకు అవకాశం లేకపోయింది. 76 సంవత్సరం నుంచి 1995 మరి ఆగస్టు 29 వరకు కూడా నాకు ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఎక్కడ పడుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం నాకు తెలియదు. విరామం లేకుండా చిన్న కష్టపడి పనిచేశాను. మరి ఎప్పుడైతే తాళం వేసేసి వెళ్ళిపోయారో ఆ తాళం లేక నేను ఇంట్లో పడుకున్నప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం 10:30 ఆ టైం నేను పడుకున్నాను. 11 గంటలు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడే. నేను పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు అంటున్నాడు. నేను నా కుమార్తెను సమ్మా నా తల దగ్గర డైరీ పెట్టు, మరి ఏమైనా పాటగా నేర్పుతాడేమో దేవుడు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆమె డైరీ పెట్టింది అక్కడ. అయితే మరి నిద్రపోయాను. మరి ఒకసారి నాకు స్వరం వినబడలేదు. అయితే మరి మరుసటి రోజు నేను వర్క్ తిరిగి వెళ్ళినప్పుడు కాకినాడ హౌసింగ్ బోర్డులో పనిచేస్తున్నాం. ఆ బోర్డు పని అంతా కూడా ఆ బిల్డింగ్ వర్క్ అంతా చేస్తున్నారు. ఆ దినాల్లో సమీర్ శర్మ గారు కలెక్టర్ గారు ఉండేవారు, రమేష్ గారు ఏఈ గారు ఉండేవారు. అయితే వారు ఇరువురు నాకు కబుర్ చేసి, బాబు శ్యామ్ ఇదిగో మరి ఈ పని అంతా కూడా అక్టోబర్ 3వ తారీఖుకి మరి బిల్డింగ్స్ అని మనం అప్పచెప్పాలా, మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మరి ఈ పని అంతా పూర్తి చేయాలంటే బుధవారం అయితే మరి నేను సెలవు రెస్ట్ తీసుకున్నాను. మరి లక్షవారం ఉదయం నేను అయ్యా నేను ఉదయం 6 గంటల నుంచి నేను వర్క్ చేస్తాను, ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు
పనిచేస్తాం. మరలా శుక్రవారం 6 నుంచి రాత్రి 9, మరలా శనివారం 6 నుంచి మళ్ళీ రాత్రి 9. ఈ యొక్క ఆ 3 రోజుల్లో 6 రోజుల వరకు మేము చేయగలం. 6 రోజుల్లో 30 రోజులు పని చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగ సాధ్యం అంటే ఇదిగో మరి ఆయన ఏం చేశారంటే నాకు మరి సూపర్వైజర్లు ఇచ్చి నీకు ఏ సామాన్లు కావాలో ఆ సామాన్లు అన్నింటితో కూడా వీటితో కొనిపించుకున్నప్పుడు మరి ఎంతో స్పీడ్గా ఆ పని చేయించి, నేను అంతకుముందు హౌసింగ్ బోర్డు వరకు ఒక 4,000 రూపాయలు బాకీ ఉంటాను. ఆ తర్వాత ఈ యొక్క డాక్టర్ గారికి నా డాక్యుమెంట్స్ పెట్టిన ఆ డాక్టర్ గారికి 5,000 బాకీ ఉంటాను. అటువంటిది ఏం చేశారంటే దేవుని మహాకృపను బట్టి ఆ శనివారం నేను పేమెంట్కి వెళ్ళినప్పుడు హౌసింగ్ బోర్డు వరకు నేను ఇవ్వాల్సిన 4,000 తీసుకుని ఇదిగో నాకు 10,000 రూపాయలు చేతికి పేమెంట్ ఇచ్చారు. అప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క డాక్యుమెంట్ తీసుకోగలిగాను, నా పని వారికి జీతాలు కట్టగలిగాను. ఇంకా నాకు డబ్బులు ఆ రోజు నుంచి మిగలగలిగింది. ఆ రోజు నుంచి దేవుడు నన్ను దీవిస్తున్నాడు. నా అప్పులన్నీ దేవుడు ఆ దినాన్ని తీసివేశాడు. కనుక నాలో మీరు మీలో నేనున్నట్లయితే మీకు ఏమి ఇష్టమో అది అడుగుడి మీకు ఇస్తానన్నాడు. నిజంగా దేవుడు నాకు ఆ విధంగా చేశాడు. నేను కేవలం దేవుని వాక్యం ధ్యానించడం వల్ల 3 రోజుల్లో 6 రోజులు పని చేశాను. 6 రోజుల్లో 30 రోజులు పని ఎలాగ సాధ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. అది నాకైతే తెలియదు. నేను అంతవరకు బాకీ ముందు, తర్వాత నాకే వారు బాకీ అయ్యారు. కనుక ద్రవ్యంతో నింపుతానన్న దేవుడు ఖచ్చితంగా ద్రవ్యంతో నింపగలడు. ఆయన వాక్యంతో మనం అంటగట్టబడి ఉంటున్నామా? ఆయన నిజంగా మనపూర్వకంగా ఆయన పూర్ణాత్మతో, పూర్ణ శాంతితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఆయన మనం నిజంగా ఆరాధించినట్లయితే దేవుడు ప్రతి సమస్యను తీర్చాడు. ప్రభు నాలో అసూయ తీసే, నన్ను కూడా దీవించు, నన్ను కూడా ఆశీర్వదించని చెప్పు. నేను ఒకప్పుడు అసూయ లేనివాడు ఎవరు ఉండరండి. కానీ అసూయ ఎంత పోవాలండి ప్రభు? నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న పగ, నాలో ఉన్న ద్వేషము, నాలో ఉన్న మతతే, నాలో ఉన్న అల్లరి, నాలో ఉన్న వీటినన్నిటిని తీసివేయని నేను ప్రార్థించినాను. నిజమే, ప్రార్థించినప్పుడు ఒక్కొక్కటి తీసేసినప్పుడు ఒక్కొక్క కార్యం తీయమని ఒక్కొక్క పోటు పొడుస్తాడు, ఒక్కొక్క కత్తిరింపు పడుతుంది. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క కత్తిరింపండి. శరీర కార్యాలు తీసేయినాయినా తీసేది మనపూర్వకంగా అడుగు తీసే శరీర కార్యాలు లేని యొక్క పురుషుడు ఉన్నాడు కనుక. అయితే నాలో ఉన్న శరీర కార్యాలు ఆశ తీసే నిజంగా అడిగినప్పుడు మనం ఏదైనా శరీర కార్యాలకు లోన ఉన్నట్టుగా ఎదరలు కనబడతాం. కానీ మన శరీర కార్యాలకు వెళ్ళము, మనల్ని కత్తిరిస్తాడు, మన మీదగా నింద వస్తుంది. ఇక ఎప్పుడు కూడా శరీర కార్యానికి మనం పాప ఆలోచనకి మనం వెళ్ళాం. అవే కత్తిరించబడం. పనికిరాని తీగలు తీసివేస్తే మనలో ఉన్న పనికిరాని తీగలు తీసివేసుకోమంటున్నాడు. కనుక పనికిరాని తీగలు అవే. అలాగే మన స్పష్టమైనవి ఇగో జారత్వం, ఆపవిత్రత, విగ్రహాధన, వ్యభిచారము, ఈ మత్సరం నిజమైన అయినా నాలో ఉన్న కలహము, క్రోధము, నాయన అసూయ, పగ, ద్వేషము ఇవన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడో బయట ఉన్నవాడు. మన ఇళ్లలో మీదే, మన పిల్లల మీద, లేకపోతే సహోదరుల మీద, భార్య మీద, ఎవరి మీద, ఇవన్నీ మన చుట్టూ తిరుగుతుంటాయి. మనం అవన్నీ జ్ఞాపకం చేసుకుని నిజంగా ప్రార్థన చేసినట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కత్తిరింపు చేసినప్పుడు కలహాలు పోవాలి. ఆయన విపరీతమైన కలహాలు వచ్చేస్తాయి. ఇక విపరీతమైన కలహాలు వచ్చేసింది నువ్వు ఎప్పుడైతే అడిగావో ఇక అవి తగ్గుముఖం పడుతుంటాయండి. తగ్గుముఖం, ఇంత కత్తిరింపు. ఇక కలహం అంటే దగ్గరికి వెళ్ళవు. నువ్వు కలహం అంటే దగ్గరికి వెళ్ళవు. మత్సరం ఉండదు, నీకు అసూయ ఉండదు. ఇక క్రోధం, నాయన క్రోధం తీసి క్రోధం ఎక్కువైపోతుంది. క్రోధాన్ని కత్తిరిస్తాడు దేవుడు నువ్వు అడిగినప్పుడు. మళ్ళీ ఇంకెప్పుడు క్రోధం ఉండదు. కక్షలు, అసూయ, నాయన అసూయ, ఈ చిన్నది చూసిన అసూయ ఉంటుంది. అసూయ తీసేనైనా అని చెప్పు, అది ఒక కత్తిరింపేస్తాడండి. ఫలింపని తీగ తీసివేస్తాడైనా. ఇక ఎప్పటికీ నీకు కూడా మరి అటువంటి అసూయ ఉండదండి. కనుక మనమే అడగాలండి, ఎవరినో చూస్తే కదండి. మన పౌలు అడుగుతున్నారండి ఇవన్నీ ఇలాంటివి ఉంటే నువ్వెంత క్రీస్తునందు విశ్వసిస్తే, నువ్వెన్ని మేలులు పొందుకుంటే నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్తావా? వెళ్ళవే. అందుకని ఇక్కడ ఈయన ఎంతో చక్కగా చెప్తున్నారనమాట. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే సాధారణంగా మనం ఏం చేస్తామంటే గలతీ 5:22 ఆత్మఫలాలే చూస్తా కానీ శరీర సంబంధమైన కీళ్ళని బోధ వింటున్నామా? అది అవసరం లేదు మనకి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా మనకి వరాలు వచ్చేయాలి. ఫలాలు వేరు, వరాలు వేరు. ఫలాలలో మనం ఎలాగున్నాం చూస్తే ఫలాలతో నింపబడినప్పుడే వరాలు మనకు వస్తాయి. వరాలు వచ్చేస్తే ఫలాలు లేకపోతే ఎలాగండి? కనుక అది ఎక్కడికి వెళ్ళినా మనం అవమానపరచబడతాం. ఇక్కడ చూసిన అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. నిజమే, ఒకప్పుడు కోపానికి బదులు ప్రేమ, ఇగో దుఃఖానికి బదులు సంతోషము, ఇదిగో మరి అశాంతి ఉండేది, సమాధానం ఉన్నది, ఇగో మరి దీర్ఘశాంతము. ఇదిగో అడిగావు కదా, అక్కడ మనం పైన అడిగాం కదా, భేదములు, మత్సరములు, కలహములు ఇవన్నీ కలిగిన సరేలేకపోతే పనులే, ఇక దేవుడే చూసుకుంటాడులే. దీర్ఘశాంతము, దయాలత్వము పోలే కలిగి ఉంటే ఎవరికైనా పెడదాములైనా మనస్తత్వానికి మనం వస్తాం. మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైనవి నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీర సంబంధులు దాన్ని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను తోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక శరీర కార్యాలు సిలువ వేయాలి. కనుక మనకు కావాల్సినవి కావాలంటే మరి నిజంగా నేనైతే అంటాను కదా, మనం దేవుని యేసు యందు మనం ఉండాలా. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించినట్లయితే ప్రార్థించినట్లయితే యేసయ్యను మనం అడగగలం. యేసయ్యను అడిగినట్లయితే యేసయ్య మనకు మంచి వాటిని ఆయన దయచేయగలను. దేవుడి మాటలు దీవించును గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఇదిగో ఈ వాక్యంలో ప్రభా నాయన నీలో మేము ఫలించి అంటుకట్టబడ సహాయం చేయండి. నీకు ఇష్టమే కాని ఫలములు మాలో ఉన్న తీగలు మీరు తీసివేసిన తండ్రి, నీ కృపలో భద్రపరిచి ఆత్మఫలం నాకు దయచేయమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ ఎం శ్యామ్ గారు, మా డోర్ నెంబర్ 7019-131/2, గుడారిగుంట, కాకినాడ, జయప్రకాష్ నగర్. మా ఫోన్ నెంబర్ 9885882383. మీ అందరికీ వందనములు.